హలో ఫ్రెండ్స్. మార్వెల్ యూనివర్స్‌లో థానోస్, గ్యాలక్టస్, డాక్టర్ డూమ్ లాంటి పవర్‌ఫుల్ విలన్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ వీళ్ళందరికంటే ముందు ఒకడున్నాడు. అతను ఒక ప్లానెట్‌ని కాదు, ఒక గెలాక్సీని కాదు, మొత్తం యూనివర్స్‌లోని లైట్‌ని ద్వేషించేవాడు. సెలెస్టియల్స్ లాంటి కాస్మిక్ గాడ్స్‌ని కూడా తను చంపేశాడు. వెనమ్‌కి పవర్స్ ఇచ్చింది కూడా ఇతనే. సింబయోటిస్ అన్నిటికీ తండ్రి కూడా ఇతనే. అండ్ అతని పేరే నల్. ఈరోజు ఈ నల్ ఆరిజిన్, పవర్స్, సింబయోటిస్ని ఎలా పుట్టించాడు, మార్వెల్ హిస్టరీలో అతను ఎందుకు అంత డేంజరస్ విలన్ అయ్యాడో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మార్వెల్ యూనివర్స్ మొదలయ్యే ముందు స్పేస్ లేదు, టైం లేదు, స్టార్స్ లేవు, లైఫ్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. అప్పట్లో ఒకటే ఉండేది, అదే ఎండ్లెస్ డార్క్నెస్. ఆ డార్క్నెస్లో కేవలం ఒక జీవి మాత్రమే ఉండేవాడు, అతనే నల్. అతనికి ఒంటరితనం అనేది సమస్య కాదు, అదే అతని ప్రపంచం. డార్క్నెస్ అంటే అతని ఇల్లు, సైలెన్స్ అంటే అతని శాంతి. కానీ ఒకరోజు ఆ డార్క్నెస్ని చీల్చుకుంటూ గైగ్నాటిక్ కాస్మిక్ బీయింగ్స్ వచ్చారు. వాళ్ళే సెలిస్టియల్స్. వాళ్ళు గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, లైఫ్ ఇలా అన్నీ క్రియేట్ చేయటం మొదలుపెట్టారు. నల్కి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఈ యూనివర్స్ నా డార్క్నెస్లోకి ఎందుకు వచ్చిందని చెప్పి తను కోపం పెంచుకోవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే మార్వెల్ హిస్టరీలో మొదటి పెద్ద కాస్మిక్ వార్ ప్రారంభమైంది. నల్ తన డార్క్నెస్ని ఉపయోగించి ఒక వెపన్ని తయారు చేశాడు. దాని పేరే ఆల్ బ్లాక్ ది నెక్రో స్వాడ్. ఇది సాధారణ స్వాడ్ కాదు, లివింగ్ డార్క్నెస్తో తయారైన మొదటి సింబయోటి వెపన్. ఈ స్వాడ్తో నల్ మొదటి సెలిస్టియల్ మీద దాడి చేశాడు. అతని తలని నరికేశాడు. ఆ సెలిస్టియల్ బాడీ తర్వాత ఎన్నో కోట్ల సంవత్సరాల పాటు స్పేస్లో తేలుతూనే ఉండిపోయింది. మార్వెల్ కామిక్స్లో నోవేర్ అనే ప్రదేశం ఇదే సెలిస్టియల్ తలతో ఏర్పడిందనే కథాంశం కూడా ఉంటుంది. ఈ సంఘటన తర్వాత యూనివర్స్ మొత్తం నల్ పేరుకే భయపడటం మొదలైంది. యుద్ధాలు పెరుగుతున్న కొద్దీ నల్ ఒక కొత్త ఆలోచన చేశాడు. తన డార్క్నెస్ నుంచే జీవుల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. వాళ్ళే సింబయోటిస్. మొదట వీళ్ళు పూర్తిగా నల్ కంట్రోల్లో ఉండేవాళ్ళు. నల్ ఆదేశిస్తే ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసేవారు. గాడ్స్ మీద కూడా వీళ్ళు అటాక్ చేసేవారు. వీళ్ళకంటూ ఒక సొంత ఇష్టం ఉండేది కాదు. నల్ తన హైవ్ మైండ్ ద్వారా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. నల్ క్రియేషన్లో అత్యంత భయంకరమైనవి సింబయోటి డ్రాగన్స్. వీళ్ళు స్పేస్లో ఫ్రీగా ఎగిరేవారు. ప్లానెట్స్ మీదకి దూసుకొని వెళ్ళి ఎంటైర్ సివిలైజేషన్ని నాశనం చేసేవారు. మార్వెల్ ఫ్యాన్స్ చూసిన వెనమ్, ది లాస్ట్ డాన్స్ లాంటి కథల్లో కనిపించే సింబయోటిక్ క్రియేచర్స్కి ఈ కామిక్కే పెద్ద ఇన్స్పిరేషన్. కానీ కామిక్స్లో ఈ నల్ డ్రాగన్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. కానీ కాలక్రమేణా ఒకానొక సమయంలో ఈ సింబయోటిస్ మొత్తం మారటం ప్రారంభించారు. కొంతమంది ఇతర జీవులతో బాండ్ అవుతూ వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. కంపాషన్, కైండ్నెస్, సాక్రిఫైస్ ఇలాంటి భావాలు వాళ్ళలో పెరుగుతూ వచ్చాయి. ఇది నల్కి ఏమాత్రం నచ్చలేదు. తన క్రియేషన్స్ తనకే ఎదురు తిరగటం మొదలైంది. చివరికి సింబయోటిస్ కలిసి నల్ మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. వీళ్ళందరూ కలిసి అతన్ని ఓడించలేకపోయినా ఒక లివింగ్ ప్లానెట్లో అతన్ని బంధించారు. ఆ ప్లానెట్ పేరే క్లింటర్. అక్కడి నుంచే ఈ సింబయోటిస్కి క్లింటర్ అనే పేరు వచ్చింది. నల్ అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు బంధించబడ్డాడు. కానీ అతను ఓడిపోలేదు, అతను వేచే ఉన్నాడు. ఇది నల్ ఆరిజిన్ మాత్రమే. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎలా నల్ మళ్ళీ ఫ్రీ అయ్యాడు, వెనమ్కి నల్తో అసలు సంబంధం ఏంటి, స్పైడర్ మ్యాన్కి తెలియకుండా నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా మొదలైంది, కింగ్ ఇన్ బ్లాక్ ఈవెంట్లో అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ అందరూ కలిసి కూడా ఎందుకని అతన్ని ఆపలేకపోయారు. ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి ఊహించండి, మీరు కోట్ల సంవత్సరాలుగా ఒక ప్రిజన్లో బంధించబడ్డారు. మీ క్రియేషన్ మిమ్మల్ని మోసం చేసింది, మీ కింగ్డమ్ మొత్తం పోయింది. కానీ మీ రివెంజ్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. అండ్ ఇదే నల్ కథ. సో నల్ ఎలా తిరిగి వచ్చాడు,
ఎందుకని ఎర్త్ని తను టార్గెట్ చేశాడు, వెనమ్ ఎందుకని అతనికి బిగ్గెస్ట్ ఎనిమి అయ్యాడు, చివరికి నల్ ఓడిపోయాడా గెలిచాడా? క్లింటర్ అనే ప్లానెట్లో బంధించిన తర్వాత నల్ శరీరం మాత్రమే బంధించబడింది, కానీ అతని కాన్షియస్నెస్ మాత్రం పూర్తిగా మాయమవ్వలేదు. సింబయోటిస్ అన్నీ కూడా ఒక హైవ్ మైండ్ ద్వారా ఒకరికొకరు కనెక్టెడ్గా ఉంటారు. ఆ హైవ్ మైండ్లో నల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా అలాగే మిగిలింది. ఎప్పుడైనా ఒక సింబయోటి ఎక్స్ట్రీమ్ వైలెన్స్ చేసినా లేదా తన హోస్ట్ మీద పూర్తిగా కంట్రోల్ సాధించిన నల్ ప్రెజెన్స్ కొంచెం కొంచెంగా బయటికి రావటం ప్రారంభమైంది. అంటే అతను ప్రిజన్లో ఉన్న అతని నీడ మాత్రం యూనివర్స్ మొత్తం తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కథ ఎర్త్కి వస్తుంది. ఒక సింబయోటి సీక్రెట్ వార్స్ తర్వాత స్పైడర్ మ్యాన్తో బాండ్ అయింది. స్పైడర్ మ్యాన్కి కొత్త బ్లాక్ సూట్ దొరికిందని చెప్పి అందరు అనుకుంటూ ఉన్నారు, కానీ అది సూట్ కాదు, అది ఒక లివింగ్ సింబయోటి. స్పైడర్ మ్యాన్ చివరికి దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత అదే సింబయోటి ఎడీ బ్రూక్తో బాండ్ అవుతుంది. అక్కడే వెనమ్ జన్మించాడు. మొదట వెనమ్ ఒక విలన్, కానీ కాలక్రమేణా అతను యాంటీ హీరోగా మారిపోతాడు. తన సింబయోటిని వెపన్గా కాకుండా ఒక పార్ట్నర్గా చూడటం ప్రారంభించాడు. అండ్ ఈ విషయమే నల్కి అసలు నచ్చలేదు. ఇటువైపు ఎర్త్ మీద ఇంకో సింబయోటి కార్నేజ్ మరింత డేంజరస్గా మారాడు. కార్నేజ్ సృష్టించిన భారీ విధ్వంసం వల్ల యూనివర్స్ అంతా హైవ్ మైండ్లో పెద్ద మార్పులు జరిగాయి. నల్ ప్రిజన్ని బంధించి ఉంచిన కాస్మిక్ ఎనర్జీ బలహీన పట్టం ప్రారంభమైంది. అతని చైన్స్ ఒక్కటొక్కటిగా విరిగిపోతూ ఉన్నాయి. కోట్ల సంవత్సరాల తర్వాత కింగ్ ఆఫ్ డార్క్నెస్ మళ్ళీ లేచాడు. ఈసారి నల్ ఒక్కడే రాలేదు. అతనితో పాటు లక్షలాది సింబయోటిస్, వేలాది సింబయోటిక్ డ్రాగన్స్, ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ లివింగ్ డార్క్నెస్. ఎర్త్ చుట్టూ ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. భూమి నుంచి చూస్తే సూర్యుడు కనిపించట్లేదు. సిటీస్ మొత్తం డార్క్నెస్తో మునిగిపోయాయి. హీరోస్ ఒక్కొక్కరుగా సింబయోటిస్ చేతిలో చిక్కుకుపోతూ ఉన్నారు. నల్ ఎర్త్ మీద అడుగుపెట్టిన క్షణం మార్వెల్ యూనివర్స్లో అత్యంత భయంకరమైన ఈవెంట్స్లో ఒకటిగా ప్రారంభమైంది. దాని పేరే కింగ్ ఇన్ బ్లాక్. ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, స్పైడర్ మ్యాన్ ప్రతి ఒక్కరూ కలిసి నల్ని ఎదుర్కొన్నారు. కానీ ఏం జరిగినా అతను ఆగలేదు. థోర్ కూడా నల్తో భారీగా పోరాడాడు. సిల్వర్ సర్ఫర్ కూడా సహాయం చేశాడు. కానీ నల్ పవర్ ముందు అందరూ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అతను సాధారణమైన విలన్ కాదు, అతను సింబయోటిస్ అన్నిటినీ క్రియేట్ చేసిన క్రియేటర్. వాళ్ళ పవర్స్ గురించి అతని కంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు. ఇంతలోనే ఎడీ ఒక నిజం తెలుసుకున్నాడు. నల్ని బ్రూట్ ఫోర్స్తో ఓడించటం అసాధ్యం. తనలో ఉన్న కరేజ్, సాక్రిఫైస్, హోప్ ఇవే అతని నిజమైన స్ట్రెంగ్త్. మార్వెల్ యూనివర్స్లో ఒక మిస్టీరియస్ కాస్మిక్ పవర్ ఉంది. దాని పేరే ఎనిగ్మా ఫోర్స్. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎడీని కొత్త ఛాంపియన్గా ఎంచుకుంది. అతను కెప్టెన్ యూనివర్స్ పవర్ పొందుతాడు. అది సాధారణమైన పవరప్ కాదు, అది ఒక కాస్మిక్ ఎవల్యూషన్. చివరికి యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకవైపు లివింగ్ డార్క్నెస్, మరోవైపు లివింగ్ లైట్. వెనమ్ ఇంకా నల్ మధ్య జరిగిన ఈ బ్యాటిల్ మార్వెల్ హిస్టరీలో అత్యంత స్పెక్టాక్యులర్ ఫైట్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎడీ తన కొత్త కాస్మిక్ పవర్స్తో నల్ సింబయోటి డ్రాగన్ని నాశనం చేశాడు. తర్వాత నల్ మీద నేరుగా దాడి చేశాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చివరి క్లాష్ యూనివర్స్ భవిష్యత్తునే నిర్ణయించింది. చివరికి ఎడీ బ్రూక్ నల్ని ఓడించాడు. అతన్ని పూర్తిగా నాశనం చేసి డార్క్నెస్ ఇన్ఫ్లుయెన్స్ని తొలగించాడు. నల్ చనిపోయిన తర్వాత సింబయోటి హైవ్ మైండ్ ఖాళీ అయిపోయింది. ఆ థ్రోన్ మీద కూర్చోవలసిన వ్యక్తి ఒకే ఒక్కడు, అతనే ఎడీ. అతనే ఇప్పుడు కొత్త కింగ్ ఇన్ బ్లాక్ అయ్యాడు. కానీ ఇది పవర్ కోసం కాదు, సింబయోటిస్ మళ్ళీ నల్ లాంటి మాస్టర్ చేతిలో పడకుండా కాపాడటానికి. అంటే ఒకప్పుడు ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చిన వెనమ్ చివరికి మొత్తం సింబయోటి రేస్కే ప్రొటెక్టర్ అయ్యాడు. ఇదే ఎడీ క్యారెక్టర్ని మార్వెల్లో అత్యంత గొప్ప రెడెంప్షన్ స్టోరీస్లో ఒకటిగా నిలబెట్టింది. ఇప్పుడు అందరి మనసులో ఒక ప్రశ్న రావచ్చు, నల్ పూర్తిగా చనిపోయాడని. మార్వెల్ కామిక్స్లో డెత్ అనేది చాలాసార్లు పర్మనెంట్ కాదు. కాస్మిక్ బీయింగ్స్, మల్టీవర్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్ ఇవన్నీ ఉన్న యూనివర్స్లో ఏ క్యారెక్టర్ అయినా తిరిగి రావచ్చు. ప్రస్తుతం నల్ ప్రధాన కథలో ఓడిపోయినా కానీ మార్వెల్ భవిష్యత్తులో అతన్ని మళ్ళీ తీసుకురావడానికి అవకాశం ఎప్పుడైనా ఉంటుంది.
అందుకే ఫ్యాన్స్ ఇప్పటికీ నల్ పేరు వింటే ఎక్సైట్మెంట్‌తో పాటు భయం కూడా ఫీల్ అవుతారు. సో, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.